ఆన్లైన్ క్లాసెస్. నిన్నటి క్లాస్లో 6th ప్రాబ్లం చూసాం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ క్లాస్లో 7th ప్రాబ్లం చదువుతాం. ఎక్సర్సైజ్ 3Hలో ప్రాబ్లమ్స్ మనం చెప్పుకోండి ఇప్పుడు. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దాం? కామర్స్ మెథడే కదా. కామర్స్ మెథడ్. దీంట్లో ఏ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 2 - 1 3 - 1 2 1 3 1 - 4. X equal to X Y Z. D equal to 8 4 0. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ డెట్ ఫైండ్ అవుట్ చేద్దాం. డెట్ అంటే 2 × 2 1 1 - 4. ఇక్కడ ఒక మైనస్, ఫార్ములాలో ఒక మైనస్. -1 1 3 - 4 ప్లస్ 3 × -1 2 3 1. ఓకేనా? ఇలాగా. ఇప్పుడు 4 2 are 8 -1 ప్లస్ 1 × 4 -3 ప్లస్ 3 × -1 6. ఏమవుతుంది? 2 - 9 1 × 1 3 × -7 9 2 are 18 ప్లస్ 1 21. 21 అంటే 20, ఇక్కడ -38. అంతే కదా? 1 1 పోతే ఇక్కడ -20 వచ్చింది. -20 -8 -38. ఇదేమవుతుంది? నాట్ ఈక్వల్ టు 0. డెట్ ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి కామర్స్ మెథడ్ అప్లై అవుతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ డెల్టా కదా. దేర్ఫోర్ డెల్టా ఈక్వల్ టు -38. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి డెల్టా 1. డెల్టా 1 అంటే ఈ కాలం డిలీట్ చేసి డీని రీప్లేస్ చేయాలి. ఈక్వల్ టు 8 4 0 -1 2 1 3 1 -4. ఓకేనా? ఒకసారి చెక్ చేద్దాం. ఈ కాలం ఈ రోజు 2 1 1 -4 ప్లస్ 1 ఈ రోజు 4 3 -1 4 2 -1 ప్లస్ 4 -3 -1 -6 9 వచ్చింది. 1 -7 20 దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేయండి. 2 1 1 -4. ఫార్ములాలో ఒక మైనస్ ఉంది. ఇప్పుడు 4 1 0 -4 ప్లస్ 3 4 2 0 1. అంతేనా? 8 -8 -1 ప్లస్ 1 × 16 -0 ప్లస్ 3 × 4 -0. అంతే కదా? 8 -9 ప్లస్ 1 × -16 12 72. ఎంత? -16 ప్లస్ 12. అంతేనా? -16 12 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? 4 -72 -4 ఏమవుతుంది? 76 అవుతుంది. 38 × 2 ఓకేనా? -76. డెల్టా 2 ఫైండ్ అవుట్ చేద్దాం. డెల్టా 2 అంటే ఏంటిది? ఈ సెకండ్ కాలం డిలీట్ చేసి దీన్ని రీప్లేస్ చేయాలి. అంతేనా? 2 - 1 3 8 4 0 3 1 -4. అంతేనా? 2 4 1 0 -4 -8. ఈ రోజు ఈ కాలం డిలీట్ చేస్తే -1 1 3 -4 ప్లస్ 3 × -1 4 3 0 2 × -16 -0 4 -3 ప్లస్ 3 × 0 12. ఏమవుతుంది? 16 32 -8 12 3 36. అంతేనా? 36 32 8 10 16 76 -76. ఇదేంటిది? డెల్టా 2. డెల్టా 3. డెల్టా 3 అంటే ఈ కాలం డిలీట్ చేసి దీన్ని రీప్లేస్ చేయాలి. అంతేనా? 2 - 1 3 -1 2 1 ఇది రీప్లేస్ చేయాలి. 8 4 0. అంతేనా? 2 × 2 4 1 0. ఫార్ములాలో ఒక మైనస్, ఇది ఒక మైనస్. -1 4 3 0 ప్లస్ 8 × -1 2 3 1 2 × 0 -4 ప్లస్ 1 × 0 -12 ప్లస్ 8 × -1 -6 4 2 are 8 -12 7 8 56. ఓకేనా? 56
ఇక్కడ 20 76 అవుతుంది కదా 76 ఇదేంటిది డెల్టా 3. ఇప్పుడు x ఈక్వల్ టు డెల్టా 1 బై డెల్టా 1 అంటే ఎంత -76 బై -38 2 y ఈక్వల్ టు డెల్టా 2 బై డెల్టా ఎంత -76 బై -38 2 z ఈక్వల్ టు డెల్టా 3 బై డెల్టా -76 బై -38 ఈక్వల్ టు 2. ఓకేనా? ఇది క్రామర్స్ మెథడ్. ఏం చేసాము? డెట్ ఫైండ్ అవుట్ చేసాము. నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి క్రామర్స్ మెథడ్ అప్లై అయింది. డెట్ ఏ నథింగ్ బట్ ఆఫ్ డెల్టా కదా, సో డెల్టా రాసుకున్నాము. డెల్టా 1 అంటే ఈ కాలం ఫస్ట్ కాలం డిలీట్ చేసి దీన్ని రీప్లేస్ చేయడం డెల్టా 1, దానికి డెట్ ఫైండ్ అవుట్ చేసాం. డెల్టా 2 అంటే సెకండ్ కాలం రీప్లేస్ లో దీన్ని రీప్లేస్ చేసాం, సెకండ్ క్లాస్ కాలంలో దీన్ని రీప్లేస్ చేసాం, దానికి డెట్ ఫైండ్ అవుట్ చేసాం. డెల్టా 3 అంటే థర్డ్ కాలం ఏ అనే మ్యాట్రిక్స్ లో థర్డ్ కాలం ప్లేస్ లో దీన్ని రీప్లేస్ చేసాము, దానికి డెట్ ఫైండ్ అవుట్ చేసాం డెల్టా 3. x ఈక్వల్ టు డెల్టా 1 బై డెల్టా, y ఈక్వల్ టు డెల్టా 2 బై డెల్టా, z ఈక్వల్ టు డెల్టా 3 బై డెల్టా. ఓకేనా? therefore x ఈక్వల్ టు y ఈక్వల్ టు z ఈక్వల్ టు 2. ఓకేనా? ఇది క్రామర్స్ మెథడ్. నెక్స్ట్ వచ్చేసి మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు x ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ డి కదా. ఇక్కడ ఏ ఇన్వర్స్ అంటే ఏంటి? అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. అంటే డెట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 కావాలి, డెల్టా ఏ అనేది డెట్ ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0 కావాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అడ్జాయింట్ ఏ అంటే ఏంటిది? కో ఫ్యాక్టర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ. ఇదే కదా ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఫస్ట్ ఇది ఫైండ్ అవుట్ చేయాలి, సెకండ్ ఇది, థర్డ్ ఇది. ఓకేనా? ఇక్కడ డెట్ అనేది డెల్టా అనేది డెట్ ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0 కావాలి, సో నాట్ ఈక్వల్ టు 0 అయ్యింది కాబట్టి ఇక్కడ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అనేది పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసండి కో ఫ్యాక్టర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ కనుక్కోవాలి. ఎలిమెంట్స్ దీనికి కో ఫ్యాక్టర్ కనుక్కోవాలి. కో ఫ్యాక్టర్ అంటే ఎలా కనుక్కుంటాము? 2 ఇది ఈ కాలం ఈ రోని ఈ కాలంని డిలీట్ చేస్తాం. 2 1 1 -4. ఓకేనా? అలాగే ఈ కాలంని ఈ రోని డిలీట్ చేసి -1 1 3 4. ముందు ప్రాబ్లమ్స్ అంతా చూసాం కాబట్టి నేను ఫాస్ట్ గా వేసేస్తున్నా. -1 2 3 1. నెక్స్ట్ ఇది అప్పుడు ఏమవుతుంది? -1 3 1 -4. నెక్స్ట్ ఇది డిలీట్ చేస్తే 2 3 3 -4. నెక్స్ట్ ఈ రో ఈ కాలం అంటే 2 -1 3 1. నెక్స్ట్ ఇది అప్పుడు -1 3 2 1. నెక్స్ట్ ఇది 2 3 -1 1. ఇది 2 -1 -1 2. ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. నెక్స్ట్ ఏంటిది? -8 -1 అంతేనా? -12 +4 -3. నెక్స్ట్ -1 -6 -4 -3. ఇక్కడ -8 -9. ఇక్కడ 2 + 3 ఇక్కడ మైనస్ వచ్చింది కదా. నెక్స్ట్ వచ్చేసి -1 -6 -2 + 3 4 -1 అంతే కదా. ఇప్పుడు ఏమొచ్చింది? -9 -1 -7 -1 16 17 3 5 -7 -5 and 3. దీనికి ట్రాన్స్పోజ్ అప్లై చేద్దాం. అప్పుడే కదా అడ్జాయింట్ ఏ వచ్చేది. ట్రాన్స్పోజ్ అప్లై చేసి -9 -1 -7 -1 -17 -5 -7 -5 3 ఇదే కదా. నెక్స్ట్ వచ్చేసి ఏ ఇన్వర్స్ అంటే అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ అంటే డెట్ అంటే ఎంత వచ్చింది? -38 వచ్చింది. అడ్జాయింట్ ఏ ఎంత వచ్చింది? -9 -1 -7 -1 -17 -5 -7 -5 and 3. ఇది ఏ ఇన్వర్స్. x ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఏ ఇన్వర్స్ ఇంటూ డి.
ఎక్స్ అంటే ఎక్స్ వై జెడ్ అంతేనా. ఏ ఇన్వర్స్ అంటే ఏమవుతుంది -38 -9 -1 -7 -1 -17 -5 ఇంతేనా. డి అంటే ఎంత వచ్చింది 840 అంతేనా. -38 ఈ రోతో ఈ కాలం 9 8 72 4 1 4 +0 మళ్ళీ ఈ కాలంతో ఈ రోని -8 17 4 4 28 4 1 4 68 68 -0 అంతేనా. 7 8 8 56 5 4 20 +0 అంతేనా. 1/-38 -76 8 16 కదా 68 8 16 76 ఇదంతా 76 ఏమవుతుంది క్యాన్సిలేషన్స్ పోతాయి కదా 2 2 2 x = y = z = ఓకేనా. ఇది x = 2 y = 2 z = 2 therefore x = y = z = 2 ఇది మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. ఏం చేసాము ఏ మ్యాట్రిక్స్ తీసుకున్నాం దానికి డెల్టా ఫైండ్ అవుట్ చేసాం ≠ 0 వచ్చింది. నెక్స్ట్ ఏం చేసాం కోఫాక్టర్ ఆఫ్ ఎలిమెంట్స్ కనుక్కున్నాము. వచ్చిన దానికి ట్రాన్స్పోజ్ అప్లై చేస్తే అడ్జాయింట్ వచ్చింది. ఏ ఇన్వర్స్ అంటే అడ్జాయింట్ A/det కదా. ఏ ఇన్వర్స్ వచ్చేసింది. క్రామర్స్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ప్రకారం x = A ఇన్వర్స్ × D. ఏ ఇన్వర్స్ అంటే ఎంత ఇది డి అంటే మ్యాట్రిక్స్ లో ఇచ్చింది. దాన్ని మల్టిప్లై చేసి సింప్లిఫికేషన్ చేస్తే x = y = z = 2 ఇది మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది గాస్ జోర్డాన్ మెథడ్. డిని తీసుకుంటాం ఏడి అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ చేసుకుంటాం దాన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ గా ట్రాన్స్ఫర్ చేస్తాం అంతే కదా. 2 -1 3 -1 2 1 3 1 -4 x = x y z and d = 840 ఓకేనా. ఇది ఇప్పుడు ఏడి రాసుకుందాం. ఏడి = 2 -1 3 8 -1 2 1 4 3 1 -4 0 ఇలా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి దీన్ని 1 0 0 0 1 0 0 0 1 గా ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే ఏం చేయాలి ఫస్ట్ ఈ 2 ఏరియాస్ ని 0 చేయడానికి ట్రై చేద్దాం. దీన్ని 2 తో మల్టిప్లై చేసి దీని నుంచి ఎడిషన్ చేస్తే సరిపోతుందా. అలాగే దీన్ని 3 తో దీన్ని 2 తో ఒకసారి చూడండి నేను రాస్తాను ఇక్కడ. R2 × 2 2R2 + R1 ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ నెగిటివ్ సైన్స్ ఉన్నాయి కదా ప్లస్ చేస్తేనే క్యాన్సిలేషన్స్ అవుతాయి అన్నమాట. అలాగే R3 × 2 2R3 - 3R2 3R1 కదా. దీన్ని 2 తో మల్టిప్లై చేయండి ఫస్ట్ -2 4 2 8 2 -1 3 8 మైనస్ ఏమవుతుంది ఎడిషన్ కదా సైన్స్ చేంజ్ అవ్వు 0 3 5 16 ఇదేంటిది R2 గురించి. నెక్స్ట్ R3 2 తో మల్టిప్లై చేయాలి దీన్ని 3 6 2 8 0 దీన్ని 3 తో మల్టిప్లై చేయాలి 6 -3 3 3 9 8 24 మైనస్ ప్లస్ మైనస్ మైనస్ 0 5 17 -24 ఇదేంటిది R3 రీప్లేస్ చేయండి 2 -1 3 8 0 3 5 16 0 5 -17 -24 ఇలా వచ్చింది. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ 0 చేయాలి అంటే ఏం చేయాలి దీన్ని 3 తో మల్టిప్లై చేయండి దీన్ని 5 తో మల్టిప్లై చేయండి. R3 × 3 × R3 - 5 × R2 R3ని 3 తో మల్టిప్లై చేయండి 17 17 × 3 7 3 21 3 1 5 51 3 తో 24 24 × 3 8 3 20 4 3 12 3 6 1 7 72 మైనస్ కదా మైనస్ పెడతాం. నెక్స్ట్ వచ్చేసి 5R2 0 50 5 5 25 16 5 5 6 30 5 1 5 ఓకేనా. అన్ని ప్లస్లే కదా ప్లస్ వచ్చాయి 2 మైనస్ వచ్చింది
నెక్స్ట్ సబ్ట్రాక్షన్ కాబట్టి మైనస్ 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 0 0 6 76. ఇక్కడ ఎంత వచ్చింది 2 7 7 14 21 15 మైనస్ ఇదేంటిది R3 కదా. దీన్ని రీప్లేస్ చేయండి. R3కి 2 -1 3 8 0 3 5 16 ఎంత వచ్చింది 0 0 76 152. ఇక్కడ చూడండి ఒకసారి 76 ఇంటూ 2 12 7 14 15. ఇక్కడ R3ని మనం ఏం చేద్దాం, R3 టెన్స్ టు R3/76 చేద్దాం. ఓకేనా. అప్పుడు ఏమవుతుంది 2 -1 3 8 0 3 5 16 0 0 -1 -2. ఓకేనా. ఇలా వచ్చింది. ఇలా వచ్చిందాన్ని ఇప్పుడు ఏం చేద్దాము, ఇంకా ఇక్కడ 0 కావాలి, ఇక్కడ 0 కావాలి. దానికి ఏం చేద్దాం, ఫస్ట్ R2 టెన్స్ టు R2 + 5 R3 ఇలా ఒకటి. R1 టెన్స్ టు R1 + 3 R2 3 R1 ఇలా చేద్దాం. ఫస్ట్ R2 అంటే ఎంత 3 5 16. దీన్ని 5తో 0 0 -5 -10 0 3 0 +6. ఇదేంటిది R2. R1 అంటే ఏంటిది, ఇప్పుడు R1 చేద్దాం. R1 అంటే 2 -1 3 8 3 0 0 -3 -6 2 -1 0 ఎంత వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది అంతే కదా. రీప్లేస్ చేయండి. ఇదంతా R1ది 2 -1 0 2 R2 ఎంత 0 3 0 6 0 0 -1 -2. ఇంకా దీన్ని చేంజ్ చేయాలి. అంటే R1 టెన్స్ టు 3 ఇంటూ R1 + R2. దీన్ని 3తో మల్టిప్లై చేయండి. 6 -3 0 6 R2 0 3 0 6 క్యాన్సిల్ 6 0 0 and 12. ఇప్పుడు ఏమవుతుంది, ఇదంతా 6 0 0 12 0 3 0 6 0 0 -1 -2 ఇలా వచ్చింది అంతేనా. ఇప్పుడు చూడు R1 టెన్స్ టు R1/6 R2 టెన్స్ టు R2/3 అంటే ఏమొస్తుంది ఇక్కడ 1 0 0 2 0 1 0 2 0 0 -1 -2 ఇలా వచ్చింది అంతేనా. ఇప్పుడు ఇది x, ఇది y, ఇది z. x = 2 y = 2 and -z = -2 z = 2. Therefore x = 2 y = 2 and z = 2. ఓకేనా. ఇది గాస్ చోటా మెథడ్. ఓకేనా. ఈ ప్రాబ్లం మీద అంటే ఇదేంటిది 7th ప్రాబ్లం కదా. ఈ 7th ప్రాబ్లం మీద 3 మెథడ్స్ అయిపోయినాయి అనమాట. నా క్లాస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.